ఉద్యమం నీళ్లలో పుట్టిన నిప్పు అనేవాడు సార్. నీళ్లలో నిప్పు పుట్టదు, కానీ తెలంగాణ ఉద్యమం నీళ్లలోనే పుట్టింది. నీళ్ల కోసం పుట్టిన నిప్పు, నీళ్లల్లో పుట్టిన నిప్పు అనేవాడు. తెలంగాణ ఉద్యమ క్రమంలో నేను తిరిగేటప్పుడు ఒక కథ చెప్పేవాడు. తెలంగాణ ఉద్యమ సారాంశాన్నంతా ఒక కథగా చెప్పేవాడు. అనంగా ఒక చీమ, ఆ చీమకి ఒక పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఏంటంటే తనెవరో అది మర్చిపోయింది. తానెవరన్నదే అది మర్చిపోయింది. తనను తాను మర్చిపోతే ఇంక అంతకంటే బాధాకరమైన పరిస్థితి ఉంటుందా? నీకు ఒక రేషం ఉంటుందని మర్చిపోతావు, నీకు ఒక స్వాభిమానం ఉంటుందని మర్చిపోతావు, నీకు హక్కులు ఉన్నాయన్న సంగతి నువ్వు మర్చిపోతావు, నీకు గొప్ప చరిత్ర ఉందన్న సంగతి నువ్వు మర్చిపోతావు. నువ్వు అందరితో పాటు సమానంగా బతకాలి, అందరితో పాటు సమాన గౌరవం నాకు ఉండాలి, సమానమైన హోదా నాకు ఉండాలి అనే స్పృహనే మర్చిపోతావు. నాకు పరిపాలనలో వాటా ఉండాలి, నేను పరిపాలించాలి అనే స్పృహనే నువ్వు కోల్పోతావు. అటువంటి ఒక దుర్దశ ఆ చీమకు వచ్చింది. అది అందరినీ అడుగుతూ పోయింది, నేనెవరిని 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 అని అడుగుడు పెట్టింది. చాలా మంది చాలా రకాల సమాధానాలు చెప్పింది. నువ్వెవరివి అంటే ఎవరో నువ్వు ఫలానా నువ్వు ఫలానా అని చెప్తున్నారు. దానికి ఏ జవాబు కూడా దానికి తృప్తి కలిగిస్తలేదు. చివరికి ఎవరో సలహా ఇచ్చారు, ఫలానా బ్రాహ్మణ చీమ దగ్గరికి పో, అక్కడికి పోయి శుశ్రూషలు చేస్తే నువ్వెవరో అని చెప్తుంది అన్నాడు. చీమలలో కూడా కులాలు పాడైనాయి, ఈ కుల చాట్యం. అక్కడికి పోయి పాపం ఆ బ్రాహ్మణ చీమ శుశ్రూష చేసింది, దానికి సేవలు చేసింది. అట్లా కొన్ని సంవత్సరాల పాటు సేవలు చేసిన తర్వాత ఆ బ్రాహ్మణ చీమ ఎవరన్నది నేను శాస్త్రాలన్నీ వడబోసినా చివరికి నాకేం తేలిందంటే నువ్వెవరో నాకు సరిగా అర్థం కాలేదు, కానీ నిన్ను సంస్కృతంలో పిపీలికం అంటారు అని చెప్పి ఆయన ఉన్నదమా పోయింది. అర్థం కాలేదు, తానెవరన్నది అర్థం కాలేదు, అడుక్కుంటూ పోతున్నది, నేనెవరిని అని అడుగుతున్నది. దానికి ఒక పోరాటం చేసే ఒక నిప్పు లాంటి గుండె ఉన్న ఒక చీమ ఎదురైంది, ఒక ఫిరంగి లాంటి గుండె ఉన్న చీమ ఎదురైంది. దాని దగ్గర పోయింది, నేనెవరిని అని అడిగింది. మొట్టమొదట చెంపమించి ఒకటి కొట్టింది, నువ్వెవరో మర్చిపోతే ఎట్లా, నిన్ను నువ్వు మర్చిపోవడం అంటే అంతకు మించిన సంక్షోభం ఉండదు అని చెప్పి, నువ్వు చీమవు, నువ్వు కష్టజీవి, నువ్వు ఎండాకాలం అంతా కష్టపడి ఆహారం సంపాదిస్తావు, వానకాలం పుట్టలో జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకుంటావు అని చెప్పింది. చెప్పంగా దీనికి సంతోషమైంది, ఆనందమైంది. నేనెవరో తెలిసిపోయింది అని డాన్స్ చేయడం మొదలుపెట్టింది. అది ఇంకోటి కొట్టి ఎవరో నీకు తెలిసిపోతే సరిపోదు, నీ పుట్టేమైందో చూసుకోపోవాలి. అది ఆ పుట్ట దగ్గరికి పోయింది. పుట్ట దగ్గరికి పోయేసరికి ఆ పుట్టలో మరొక భయంకరమైన జీవి పండుకొని ఉన్నది. దానికి అనేక పడగలు, ఒక పడగ కాంట్రాక్టులు, ఒక పడగ సారా వ్యాపారం, ఒక పడగ మీడియా, ఒక పడగ సినిమా, ఒక పడగ రాజకీయాధికారం, అది మధ్యలో ఉండేటువంటి పడగ. ఇన్ని రకాల పడగలతో పండుకొని ఉన్నది. అప్పుడు ఈ చీమ పోయి మిగతా చీమలతో కలిసి ఎట్లా మరి మన పుట్టను మనం ఎట్లా స్వాధీనం చేసుకోవాలంటే అందరం కలిసి ప్రార్థిద్దాం, ఆ లోపల ఉన్న భయంకర జీవిని ప్రార్థిద్దాం అని చెప్పి పుట్ట దగ్గర నిలబడి మా పుట్టను మాకు ఇయ్యవా అని ప్రార్థించింది. అది పుట్ట కాదు కదా, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇట్లా కాదని ఒక కవిని పిలిచి కీర్తించు, నువ్వు పాటలు పాడు, అది సంతోషించి పుట్టనిచ్చేస్తుంది అంటే అప్పుడు ఆ కవి వచ్చి, ఓ పాము నీ పడగలు ఎంత బాగున్నాయి, నీ పొలుసులు ఎంత బాగున్నాయి, నీ తోక ఎంత బాగున్నది, నీ కూరలు ఎంత బాగున్నాయి అని పావుడు మొదలు పెడితే అది ఒక పడగ బయటకు పెట్టి అన్నది, పాట బ్రహ్మాండ పాడడం, కావాలంటే నీకు నంది అవార్డు ఇస్తాం, డాక్టరేట్ కూడా ఇస్తాం, పద్మ విభూషణ్ కావాలన్నా ఇస్తాం, మీలో కొందరికి మంత్రి పదవులు ఇస్తాం, కాంట్రాక్టులు ఇస్తాం,
సంపాదించుకునే అవకాశం ఇస్తాం, కానీ పుట్ట మాత్రం ఈ కళ్ళ లోపలికి. అప్పుడు ఏం చేయాలి? ఎవరైతే ఈ చీమకు నువ్వు ఫలానా అనే స్పృహనిచ్చిండ్రో ఆ పోరాట చీమనే నాయకత్వం వహించి అందరినీ కలిపి ఒక్కతాటి మీద తీసుకొచ్చి, కార్మిక చీమలు, కర్షక చీమలు, ఉద్యోగులనే చీమలు, విద్యార్థులనే చీమలు, మహిళలనే చీమలు, అందరినీ ఒకతాటి మీదకి తీసుకొచ్చి గండు చీమలు, కరెంటు చీమలు, తలి చీమలు, నల్ల చీమలు, ఎర్ర చీమలు, అన్ని చీమల్ని ఒకటి చేసి పుట్టలోపలికి పోయి ఆ పామును పీకి పీకి కరిచి కరిచి తీసుకొచ్చి అవతల పడేసి పుట్ట మీద తెలంగాణ జెండా ఎగరేసి జై తెలంగాణ అన్నాయి. తెలంగాణ తనెవరో మర్చిపోయింది. కథనాన శత్రువుల గుత్తు కలనవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా, వీరులకు మొగసాలరా, తెలంగాణ ధీరులకు కాణాచిరా. అబలయని దేశమును కబళింప తలపడిన, అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి కంపాలలో వెలయించి మించినది అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. భాషావధూనయన బాష్పతతి ననగింప రాజ సమ్మాన వైరాగ్యమును ప్రకటించే ఋషికుడై జీవించెరా, ఋషికుడై జీవించెరా తెలంగాణ కవిరాజు పోతన్నరా. కవనాన విక్రాంతి కాహళిని పూరించి తమ తెలుగున తేట కావ్యాలు రచయించే అల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు తీర్చెరా. భూగర్భమున గనులు పొంగిపారే నదులు శృంగార వనతతుల సింగారముల పంట నా తల్లి తెలంగాణరా తెలలేని నందనోద్యానమురా. నా తల్లి తెలంగాణరా తెలలేని నందనోద్యానమురా. తెలలేని నందనోద్యానమురా. 1940లో రాసిన పాట ఇది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సందర్భంలో రావెళ్ల వెంకటరామారావు అనే కవి ఈ పాట రాసిండు. దాశరథి జైల్లో ఉండి తెలంగాణ తల్లిని తలపోసిండు. కోటి వెలుగుల బంగారు కొండ కింద పరుచుకొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవమ్ము కూర్చి నా ఫలానికి బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని జైలు గోడల మీద రాసిండు దాశరథి. నిజాం జమానాలో ఆయనను తీసుకుపోయి జైల్లో వేస్తే బొగ్గు పండ్లు కడుక్కోవడానికి బొగ్గిస్తే ఆ బొగ్గు తీసుకొని గోడల మీద నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని రాసిండు. తెలంగాణ అనే మాట, తెలంగాణ అనే ఆ పేరు, ఈ నేల గర్వం, ఈ నేల ప్రతిష్ట ప్రతి నోటి వెంట మారుమోగింది. ఆ పోరాటానికి పేరే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. కానీ ఆ పోరాటం ముగిసి